హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావతి. ఎవ్రీ టైం మన దగ్గర హెయిర్ కట్ నడుస్తూనే ఉంటాయి. ఆల్ హెయిర్ కట్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఈ అమ్మాయికి చాలా స్ప్లిట్స్ ఉంది, హెయిర్ ఫాల్ కూడా ఉంది. బట్ ఏమంటుందంటే అక్క హెయిర్ ఫాల్ ఉంది నాకు అండ్ స్ప్లిట్స్ కూడా ఉన్నాయి, కాబట్టి నాకు పెద్ద లెంత్ అయితే పోవద్దు, నాకు స్ట్రేట్ కట్ ఏజే యూ కట్ కూడా వద్దు అంటుంది. చాలామందికి తెలియని విషయం ఏంటంటే హెయిర్ కట్ చేస్తేనే హెయిర్ గ్రోత్ అవుతుందన్న విషయం తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే నా హెయిర్ కట్ చేస్తే హెయిర్ ఉన్నది పోద్దేమో అనుకుంటారు. నో, అలాంటిది ఏమి ఉండదు. ఇది తెలుసుకోవాల్సిన విషయము. హెయిర్ కట్ చేపిస్తుంటేనే హెయిర్ రీగ్రోత్ అనేది అవుతుంది. స్ప్లిట్స్ ఉంటే మాత్రం అస్సలు గ్రోత్ అవ్వదు. స్ప్లిట్స్ రావడానికి కారణాలు కూడా నేను చెప్తాను. ముందు మంచి మంచి టిప్స్ అయితే మీకు ఇస్తుంటాను హెయిర్ గురించి, హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, అసలు మన బాడీలో ఏం తగ్గితే ఏమవుతుంది అనేసి. అయితే నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చాలా లైట్ స్ట్రేట్ కట్ అయితే నేను చేశాను. లేయర్, ఫెదర్, యూ, బామ్ కట్, ఆల్ హెయిర్ కట్స్ అయితే ఎవ్రీ టైం వస్తూనే ఉంటారు. మనకు తీయడానికి ఇంకొక పర్సన్ లేదు కాబట్టి ఆల్ థింగ్స్ నేనే హ్యాండిల్ చేసుకుంటూ ఉంటాను. చాలా క్యూట్గా ముద్దుగా స్ట్రేట్ కట్ అయితే చేశాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫెదర్ కట్, లేయర్ కట్ కూడా చేసినప్పుడు నేను ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.